వెల్కమ్ టు TR9 టీవీ. నేను మేఘ్నా. బ్రిటన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మీర్ సర్ఫరాజ్ అలీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్. చారిత్రక పరిశోధన మరియు ప్రపంచ ధోరణులపై సదస్సు. 53వ డివిజన్ అభ్యర్థి ప్రజలకి ధన్యవాదాలు తెలిపారు. మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ విజయోత్సవ ర్యాలీ. 25వ డివిజన్ అభ్యర్థి గంటా శ్రీనివాస్ ఘన విజయం. మున్సిపల్ ఎన్నికల ఫలితాల వెలువడి అధికార కాంగ్రెస్ జైత్రయాత్ర. అల్లు వారి ఇంట్లో పెళ్లి సందడి. ప్రభుత్వ ఉద్యోగి ప్రేమ వివాదం కోర్టు మెట్లెక్కింది. సంజీవయ్య పార్క్ లో దామోదరం సంజీవయ్య జయంతి వేడుకలు. గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ప్రముఖులకు డాక్టరేట్ తో సత్కారం. మీర్ సర్ఫరాజ్ అలీపై చర్యలు తీసుకోవాలని ఔషాపూర్ ముస్లింలు డిమాండ్ చేశారు. ఔషాపూర్ దర్గా ముతావల్లి అని చెప్పుకునే వ్యక్తి మీర్ సర్ఫరాజ్ అలీ మీద కఠిన చర్యలు తీసుకోవాలని ఔషాపూర్ ముస్లిం సంఘం నాయకులు పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మసీదుకు వచ్చి నమాజు చేస్తే రానియకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నాడని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మీర్ సర్ఫరాజ్ అలీ, ఇది నా సొంత మసీదు, ఎవరు కూడా ఇందులోకి రావద్దు, ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అంటూ బయటకు వెళ్లగొడుతున్న అతనిపై చర్యలు తీసుకోవాలని మీడియా సమక్షంలో వేడుకున్నారు. మసీదుకు వచ్చి నమాజు చూస్తే పోలీసులకు చెప్పి ఇబ్బందులకు గురి చేస్తాడని, అతనిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలని ముస్లింలు పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. ఔషాపూర్ మసీదులో స్థలం సరిపోకుంటే రోడ్డుపై ఉండి నమాజు చేసుకున్నామని తెలిపారు. ఇకనైనా వక్ఫ్ బోర్డు అధికారులు చొరవ తీసుకుని మీర్ సర్ఫరాజ్ అలీపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సయ్యద్ ఆషాం మౌలాలి, సయ్యద్ ఆలీ, షానూర్, ఎండి బషీర్, సయ్యద్ రషీద్ తదితరులు పాల్గొన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చారిత్రక పరిశోధన మరియు ప్రపంచ ధోరణులపై అంతర్జాతీయ సదస్సు ఘనంగా ప్రారంభించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం కళలు మరియు సామాజిక శాస్త్రాల కళాశాల చరిత్ర విభాగం ఆధ్వర్యంలో చారిత్రక పరిశోధన మరియు బోధనా పద్ధతుల్లో ఎదుగుతున్న ప్రపంచ ధోరణులు ఒక అంతర్జాతీయ దృక్పథం అంశంపై 2 రోజుల అంతర్జాతీయ సదస్సును ఘనంగా ప్రారంభించారు. రూసా 2.0 ఆర్థిక సహకారంతో నిర్వహిస్తున్న ఈ సదస్సును ఉపకులాపతి ఆచార్య కుమార్ మొలుగరం ప్రారంభించి కీలక ప్రసంగం చేశారు. చరిత్ర రచన జాతీయ పరిమితులను దాటి అంతర్జాతీయ దృక్పథంతో ముందుకు సాగాల్సిన అవసరాన్ని ఆయన ప్రస్తావించారు. పరిశోధనలో సమాచార సాంకేతికత, కృత్రిమ మేధ వంటి ఆధునిక వనరులను వినియోగించుకోవాలని సూచించారు. ప్రధాన వక్త డాక్టర్ కరుణ డైట్రిష్ వెలెంగా ప్రపంచ చరిత్రపై సరిహద్దులు లేని దృష్టికోణం అవసరమని పేర్కొన్నారు. అతిథులు నవాబ్ నజార్ అలీ ఖాన్, ఆచార్య ఈ సుధారాణి డిజిటల్ యుగంలో చరిత్ర బోధనలో మార్పులను వివరించారు. చరిత్ర విభాగాధిపతి ఆచార్య ఇందిరాతో సహా నిర్వాహకులు ఆచార్య బి లావణ్య సదస్సు లక్ష్యాలను వివరించారు. ఈ సదస్సులో ఆక్స్ఫోర్డ్, మాంచెస్టర్, గోటింగెన్ తదితర అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల ప్రతినిధులతో పాటు దేశవ్యాప్తంగా అధ్యాపకులు, పరిశోధకులు తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో 53వ డివిజన్ అభ్యర్థి కోంపల్లి శ్వేతా రామన్ ప్రజలకి ధన్యవాదాలు తెలియజేశారు. కరీంనగర్ మున్సిపల్ ఎన్నికల్లో 53వ డివిజన్ నుండి కోంపల్లి శ్వేతారామన్ సమీప అభ్యర్థి చంద్రికపై 121 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ డివిజన్ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. రానున్న రోజుల్లో డివిజన్ ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తమను నమ్మి ఓటు వేసి గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. జై శ్రీరామ్. మా పేరు కోంపల్లి రమన్ శ్వేత. మేము 53వ డివిజన్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ప్రజలను మన్నెలను పొంది అతి భారీ మెజారిటీతో గెలుపొందినాం. దీనికి కారణం ఏంటంటే మా వార్డు ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించి మమ్మల్ని భారీ మెజారిటీతో గెలిపించినందుకు వారికి 24 గంటలు అందుబాటులో ఉండి వాళ్ళకి ఏ సమస్య వచ్చినా మా సమస్యగా భావించి వాళ్ళకి ఎప్పుడు 24 గంటలు అందుబాటులో ఉంటామని మమ్మల్ని తప్పక
మమ్మల్ని ఆశీర్వదిస్తారని, ఇంకా ముందు ముందు కూడా ఆశీర్వదిస్తారని చెప్పేసి మేము నమ్ముతూ వాళ్లకు పాదాభివందనం తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు కొంపెల్లి శ్వేతారమన్. నన్ను ఓటేసి గెలిపించిన 53వ డివిజన్ ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు మీ 53వ డివిజన్ ప్రజలందరికీ సేవ చేసుకునే భాగ్యం నాకు కల్పించినందుకు మీ అందరికీ పాదాభివందనం తెలియజేస్తూ, మునుగోడు నియోజకవర్గంలోని చెండూరు చౌటుప్పల్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలోని చెండూరు చౌటుప్పల్ మున్సిపాలిటీలలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయాన్ని సాధించింది. ఈ నేపథ్యంలో చెండూరులో విజయోత్సవ ర్యాలీని నిర్వహించారు. విజయోత్సవ ర్యాలీలో ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంతో కలిసి మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ, చెండూరు పట్టణంలో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేస్తా, నా మీద నమ్మకంతో, పార్టీ మీద నమ్మకంతో, నిలబడ్డ అభ్యర్థుల మీద నమ్మకంతో గెలిపించిన వారందరికీ ధన్యవాదాలు. గతంలో గెలిచిన వారిలాగా భూ కబ్జాలు, పంచాయతీలు చెయ్యం. చెండూరు ప్రజలను కడుపులో పెట్టుకుంటాం. గెలిచిన 7 వార్డు కౌన్సిలర్ల తరపున మాటిస్తున్నా, ఎవరికి కష్టమొచ్చినా కుటుంబ సభ్యుడిలాగా ఉంటాం. కడపలో వైఎస్ రాజశేఖర్ రెడ్డికి పులివెందుల ఎలాగో మునుగోడు రాజగోపాల్ రెడ్డికి అలా అన్నారు. మునుగోడు నియోజకవర్గ ప్రజలు తలదించుకునే పని ప్రాణం పోయిన చేయడు రాజగోపాల్ రెడ్డి అని తెలిపారు. రాబోయే 3 సంవత్సరాలలో చెండూరు పట్టణాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానన్నారు. ఇండ్లు లేని పేదవారికి ప్రభుత్వ భూమిని గుర్తించి వార్డుకు 50 మంది చొప్పున పేదవారికి ఇండ్లు కట్టించి ఇస్తానని పేర్కొన్నారు. 25వ డివిజన్లో కాంగ్రెస్ అభ్యర్థి గంటా శ్రీనివాస్ 598 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. కరీంనగర్ జిల్లాలోని 25వ డివిజన్లో కాంగ్రెస్ అభ్యర్థి గంటా శ్రీనివాస్ 598 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈ సందర్భంగా గంటా శ్రీనివాస్ మాట్లాడుతూ, తనను అత్యధిక మెజార్టీతో గెలిపించినందుకు 25వ వార్డు ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. వార్డులో ఎలాంటి సమస్యలు ఉన్నా తాను ముందుండి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. గత 3 సంవత్సరాల నుండి వార్డు అభివృద్ధికి చేసిన సేవలకి ఫలితంగా ఇప్పుడు 4వసారి కూడా గెలుపొందడం జరిగిందని పేర్కొన్నారు. ఇక ముందు కూడా వార్డు అభివృద్ధి కోసమే తోడ్పడతానని హామీ ఇచ్చారు. ఈరోజు నగరపాలక జరిగిన ఎన్నికల్లో 25వ డివిజన్ ప్రజలందరూ ప్రేమతో, అభిమానంతో నన్ను ఆశీర్వదించి కౌన్సిల్ పంపినందుకు అందరికీ నా యొక్క పాదాభివందనాలు. వార్తల్లో చిన్న విరామం. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770. తిరిగి వార్తలకు స్వాగతం. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. అధికార కాంగ్రెస్ జైత్రయాత్ర కొనసాగిస్తుండగా ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీలు గట్టి పోటీ ఇస్తున్నాయి.
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. అధికార కాంగ్రెస్ జైత్రయాత్ర కొనసాగిస్తుండగా ప్రతిపక్ష బీఆర్ఎస్ బీజేపీలు గట్టిగానే పోటీ ఇస్తున్నాయి. ఫలితాల్లో భాగంగా జనగామ కౌంటింగ్ కేంద్రం వద్ద తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ సమాన స్థానాలను కైవసం చేసుకోవడంతో అధికారం దక్కించుకోవడానికి స్వతంత్ర అభ్యర్థి మద్దతు కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో గెలిచిన స్వతంత్ర అభ్యర్థి మారబోయిన పాండోను తమ వైపు తిప్పుకునేందుకు ఇరు పార్టీల నాయకులు కౌంటింగ్ కేంద్రం వద్దే పోటీ పడ్డారు. ఆయనను తమ వెంట తీసుకువెళ్లేందుకు ఇరు వర్గాలు ప్రయత్నించడంతో అక్కడ హై టెన్షన్ నెలకొంది. ఈ క్రమంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం తోపులాట చోటు చేసుకున్నాయి. పరిస్థితి ఉధృతంగా మారడంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఈ క్రమంలో స్వతంత్ర అభ్యర్థి మారబోయిన పాండు సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు చైర్మన్ పదవి ఇస్తేనే ఏ పార్టీకైనా మద్దతు ఇస్తానని ఆయన తెగేసి చెప్పారు. ఫలితాలు సమానంగా రావడంతో పాండు డిమాండ్ ఇప్పుడు ఇరు పార్టీలకు పెద్ద తలనొప్పిగా మారింది. ఏ పార్టీ ఆయన ప్రతిపాదనను తలొగ్గి మున్సిపల్ పీఠాన్ని దక్కించుకుంటుందోనని స్థానిక ఆసక్తికర చర్చ జరుగుతోంది. అల్లువారి ఇంట్లో పెళ్లి వేడుక నైనికతో 3 ముళ్ళు వేయనున్న అల్లు శిరీష్ గత నెలలో దుబాయ్లో ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. హైదరాబాద్ లోని అల్లు అరవింద్ ఇంట్లో పసుపు దంచుడు కార్యక్రమం గురువారం ఘనంగా నిర్వహించారు. ఇందుకు సంబంధించిన వీడియో శిరీష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. సాధారణంగా హల్దీ పేరుతో చాలా మంది సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. వాటికి నో చెప్పిన శిరీష్ ఇంట్లోనే సాంప్రదాయబద్ధంగా పసుపు దంచుకునే కార్యక్రమం చేసుకున్నాడు. ఈ వేడుకలో బన్నీ సతీమణి స్నేహ, పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెషినోవా, చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత, మిగతా బంధువులు, పిల్లలు కనిపించారు. భోపాల్లో ఒక ప్రభుత్వ ఉద్యోగి తన సహోద్యోగితో ప్రేమలో పడటం వివాదంగా మారి చివరకు కోర్టు మెట్లెక్కింది. 1.5 కోటి ఇస్తే మొగుడిని వదిలేస్తానన్న భార్య. భోపాల్లో ఒక ప్రభుత్వ ఉద్యోగి తన సహోద్యోగితో ప్రేమలో పడడంతో తలెత్తిన వివాదం చివరకు కోర్టు మెట్లెక్కింది. ప్రియుడితోనే ఉంటానని సదరు వ్యక్తి తేల్చి చెప్పడంతో అతని భార్య ఊహించని ప్రతిపాదన చేసింది. తన కుమార్తెల భవిష్యత్తు కోసం 1.5 కోట్ల విలువైన డూప్లెక్స్ ఇల్లు మరియు నగదు సెటిల్మెంట్ కావాలని ఆమె డిమాండ్ చేసింది. ఈ భారీ మొత్తాన్ని చెల్లించడానికి ఆ ప్రియురాలు వెనకాడకుండా అంగీకరించడంతో అందరూ ఆశ్చర్యపోయారు. తన ప్రేమ కోసం కోట్లు వెచ్చించడానికి సిద్ధపడిన ఆ మహిళ నిర్ణయంతో కోర్టు సమక్షంలోనే ఈ వింత ఒప్పందం కుదిరింది. ప్రస్తుతం ఈ వ్యవహారం 2 కుటుంబాల మధ్య సామరస్యపూర్వక పరిష్కారంతో ముగియడం స్థానికంగా పెద్ద చర్చకు దారితీసింది. సంజీవయ్య పార్కులో దామోదరం సంజీవయ్య జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక సార్లు మంత్రి పదవిని నిర్వహించారు. నక్లెస్ రోడ్లోని సంజీవయ్య పార్కులో దామోదరం సంజీవయ్య జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. దామోదరం సంజీవయ్య ఫిబ్రవరి 14, 1921లో జన్మించారు. మే 8, 1972లో పరమపదించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 2వ ముఖ్యమంత్రి, తొలి దళిత ముఖ్యమంత్రిగా సంయుక్త మద్రాసు రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, కేంద్ర ప్రభుత్వంలో అనేక మార్లు మంత్రి పదవిని నిర్వహించారు. 2 సార్లు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అవ్వడం ఈయన ప్రత్యేకతల్లో ఒకటి. కాంగ్రెస్ పార్టీ తొలి దళిత అధ్యక్షుడు కూడా ఈయననే. 38 సంవత్సరాల పిన్న వయసులో ముఖ్యమంత్రి అయిన ఘనత ఈయనకే దక్కింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, కాంగ్రెస్ సీనియర్ నాయకులు హనుమంతరావు, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్, రామ్ గోపాల్పేట్ మాజీ కార్పొరేటర్ చీర సుచిత్ర, శ్రీకాంత్ పాల్గొని చిత్రపటానికి పూలమాల వేసి సంజీవయ్య స్మృతి స్థలం వద్ద పూలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా హనుమంతరావు మరియు నవీన్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ తను చేసిన సేవలను స్మరిస్తూ నేటి తరం యువత దామోదరం సంజీవయ్య మార్గాలను అనుసరించవలసిందిగా వారు కోరారు. అలాగే ఈరోజు పుల్వామా ఘటనలో మృతి చెందిన అమర జవాన్లకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు, కాంగ్రెస్ నాయకులు, హెచ్ఎండిఏ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అధ్యక్షులైనటువంటి దామోదరం సంజీవయ్య గారి జన్మదిన సందర్భంలో వచ్చే తరం వారు తెలుసుకోవాలి. ఆయన ఇన్ని పదవులున్నా ఒక సొంత ఇల్లు లేదు. 1972లో నేను యూత్ కాంగ్రెస్లో ఉన్నప్పుడు
వెంగళరావు గారు ముఖ్యమంత్రి ఉండే. ఆయన చనిపోయిన శవం వస్తే ఎక్కడ పెట్టాలని ఆలోచన చేస్తే ఆయన సొంత ఇల్లు లేదు. అది కర్నూలులో కర్నూలు పట్టణం నుంచి దగ్గరలోనే ఆయనకు ఒక గుడిసె ఉండే. అయితే ఇక్కడ ఎక్కడ పెట్టాలంటే అత్తగారి ఇంటి దగ్గర శవం పెట్టి రాత్రంతా అక్కడ భజన చేసి ఆనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు వెంగళరావు గారు ఇక్కడ సంజీవయ్య పార్క్ ఏర్పరచడం జరిగింది. కానీ అక్కడ రాహుల్ గాంధీ గారు కూడా వచ్చారు. ఆయన స్వగ్రామమైనటువంటి కర్నూలులో గుడిసె ఉన్నది. దానికి నేను మా గతంలో ఉన్న ముఖ్యమంత్రికి ఆలోచన చేస్తే ఏదో చెప్పాడు కానీ కాలే. కానీ పవన్ కళ్యాణ్ అన్నాడు స్మృతి భవన్ గురించి నేను 1 కోటి రూపాయలు ఇస్తా అన్నాడు. అదేవిధంగా గతంలో నేను చంద్రబాబును కలిసా, అదేవిధంగా పవన్ కళ్యాణ్ కలిశాను. మీరు నీతి నిజాయితీ కలిగినటువంటి వ్యక్తి ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో అయినా ఒకసారి మంత్రో కార్పొరేటరో ఎమ్మెల్యే అయితే ఇమీడియట్గా గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్సిటీ సెనేట్ ఆధ్వర్యంలో సామాజిక సేవలో అగ్రస్థానంలో నిలిచిన ప్రముఖులకు డాక్టరేట్తో సత్కరించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రదేశ్ ఎరుకుల సంఘం అధ్యక్షులు కూతాడి కుమార్కు గౌరవ డాక్టరేట్ పురస్కారం ప్రదానం చేశారు. తమిళనాడు రాష్ట్రంలో గౌరవ డాక్టరేట్ను అందుకున్న తెలంగాణ బిడ్డలు సామాజిక సేవా రంగంలో వారు అందించిన విశిష్ట సేవలను గుర్తించిన గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్సిటీ సెనేట్ మరియు అడ్వైజరీ బోర్డు సభ్యులు. ఈ నేపథ్యంలో విశ్వవిద్యాలయ కన్వోకేషన్ ఫిబ్రవరి 14, 2026న చెన్నైలో నిర్వహించారు. సామాజిక సేవా రంగంలో విశిష్ట సేవలు అందించినందుకు గాను తెలంగాణ ప్రదేశ్ ఎరుకల సంఘం అధ్యక్షుడు కూతాడి కుమార్ను గౌరవ డాక్టరేట్ పురస్కారంతో సత్కరించారు. ఈ పురస్కార ప్రదానంలో తెలంగాణ నుండి మచ్చలేని నాయకుడిగా పేరు తెచ్చుకున్న మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య మరియు 12 మెట్ల కిన్నెర కళాకారుడు మొగులయ్యలు సైతం గౌరవ డాక్టరేట్ పురస్కారాన్ని అందుకున్నారు. వారికి కూతాడి కుమార్ అభినందనలు తెలిపారు. గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్సిటీ సెనేట్ ఆధ్వర్యంలో సామాజిక సేవలు అగ్రస్థానంలో నిలిచిన ప్రముఖులను డాక్టరేట్తో సత్కరించడం అత్యంత గౌరవంగా ఉందని పేర్కొన్నాడు. తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా తమిళనాడు గడ్డపై తెలంగాణ బిడ్డలు గౌరవ డాక్టరేట్ను అందుకోవడం ఆనందదాయకమన్నారు. ఈ యొక్క డాక్టరేట్ మా యొక్క బాధ్యతను మరింత పెంచిందని, సామాజిక సేవా రంగంలో మున్ముందు ఇంకా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. తెలంగాణ నుంచి మరి తమిళనాడు గడ్డ మీద మరి నరసన్న మొగలన్న ఇద్దరు కూడా మరి 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఈరోజు దేశానికి ఒక ఆదర్శంగా ఉన్న మరి నరసన్న మామూలు విషయం కాదు. అదేవిధంగా ప్రపంచంలో కిన్నెర వాయించిన దాంట్లో మరి మొగలన్న నరసన్న మధ్యలో ఈ అవకాశం దొరకడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. మరి ఈ రాష్ట్రంలో ఒక తమిళనాడు రాష్ట్రానికి వచ్చి మా తెలంగాణ గుర్తించి ఈ రోజున వాస్తవ ప్రపంచ దేశాలు నడతారని గుర్తిస్తుంది. ప్రపంచ దేశం మొత్తం కూడా మూలాన్ని గుర్తిస్తుంది. వాళ్ళిద్దరు కూడా నా శిరస్సు వచ్చి నమ్మకం తెలియజేస్తూ మరి ఇంకా ఎంతో గొప్ప మీరు ఆదర్శంగా తీసుకొని యువత ఇంకా ఎంతో ముందు పోవాలని చెప్పేసి కోరుకుంటూ ముగిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 టీవీ. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం శ్రీ సమ్మక్క సారక్క దేవతల ఆరాధనతో మంత్రసిద్ధి వాక్సిద్ధి పొందిన కోయకురువు పి లక్ష్మణ్ రాజ్ గురూజీ. ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో, దుష్టశక్తి ఉన్నది అన్నది కూడా అంతే వాస్తవం. మనకు తెలియకుండానే మన చుట్టూ దుష్టశక్తులు తిరుగుతుంటాయి. మనమంటే గిట్టని వారు, మన ఎదుగుదల నచ్చని వారు మనపై ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు. ఈ ప్రయోగాల వల్ల మనశ్శాంతి కరువవుతుంది, లక్ష్మీ కటాక్షం దూరమవుతుంది, ఎదుగుదల ఆగిపోతుంది, ఆస్తులు చేజారుతుంటాయి.
కుటుంబ కలహాలు చోటు చేసుకుంటాయి, రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి, ఆరోగ్య సమస్యలు రావడం, పెళ్లి సంబంధాలు కుదరకపోవడం, వివాహ బంధంలో బీటలు భారడం వంటి అనేక ఇబ్బందులకు గురవుతుంటారు. దుష్ట శక్తుల ప్రభావం నుండి బయటపడడానికి, ఉద్యోగాన్ని పొందడానికి, ఉద్యోగ ఉన్నతికి, వ్యాపార అభివృద్ధికి, కోర్టు సమస్యల పరిష్కారానికి, రాజకీయ ఎదుగుదలకు, వ్యవసాయంలో మేటి దిగుబడి కోసం, పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండేందుకు ఒక్కసారి మీరు శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్య ఆలయాన్ని సందర్శించండి. లక్ష్మణ్ రాజు గురూజీని కలవండి. మీ జీవితంలో ఉన్న సమస్త సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నరఘోష, నాగదోషం, బాలగ్రహ దోషాలు, లక్ష్మీ కటాక్షం కోసం, ఆర్థిక అభివృద్ధి కోసం, కనుదిష్టి ప్రభావం, చెడు ప్రయోగాల నివారణ కోసం శక్తి పూజలు చేసి శాశ్వత పరిష్కారం చూపుతూ యంత్రాలు ఇవ్వబడును. అంతేకాక సంతాన ప్రాప్తి కొరకు, సర్వరోగ నివారణ కొరకు వన మూలికలతో మూలికా వైద్యం చేయబడును. సమస్య ఏదైనా పరిష్కారం మా వద్ద లభించును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం, కొంపల్లి కమాన్ వద్ద, కొంపల్లి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా. సంప్రదించవలసిన ఫోన్ నంబర్